హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ సంధ్యా దీపిక ఊరుగంటి, కన్సల్టెంట్ ఫర్టిలిటీ సెంటర్ సికింద్రాబాద్ బ్రాంచ్ అండి. సో ఈరోజు నేను నార్మల్గా కామన్గా అడిగే క్వశ్చన్ మమ్మల్ని, మేడం ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఎందుకు అంత కాస్ట్లీగా ఉంటుంది, ఎందుకు చాలా మనీ ఖర్చు అవుతుంది ఇందులో, అసలు ఏంటి దీనికి రీజన్ అని చాలామంది పేషెంట్స్ అడుగుతారు. సో ఈ ట్రీట్మెంట్ ఎందుకు ఎక్స్పెన్సివ్గా ఉంటుంది అనడానికి చాలా రీజన్స్ ఉంటాయి. దాని గురించి నేను ఈరోజు మీతో డిస్కస్ చేస్తాను. సో ఐవీఎఫ్ అనే ట్రీట్మెంట్ నార్మల్గా ఏంటి ఉంటుంది అంటే, ఇందులో మనం నార్మల్గా జరిగే ప్రక్రియలో ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్స్ కంటే కొంచెం ఎక్కువ హార్మోన్స్ అనేది ఇస్తామన్నమాట. సో ఆ హార్మోన్స్ ఇచ్చి ఎగ్స్ అన్నీ గ్రో చేసి, ఆ ఎగ్స్ అన్నీ గ్రో అవుతున్నాయా లేదా చూస్తూ స్కానింగ్స్ అవి చేసుకుంటూ ఎగ్స్ ఒక మెచ్యూర్ స్టేజ్కి వచ్చాక వాటి పికప్ అనేది చేస్తాం. ఈ పికప్ చేసిన ఎగ్స్ని ప్రాసెసింగ్ చేసి ఎగ్ని స్పర్మ్తో కలిపి ఎంబ్రియోగా ఫామ్ చేస్తాము. సో ఈ ప్రాసెస్ అంతా ఎగ్ డే టు ఇంజెక్షన్ నుంచి ఎంబ్రియో ప్రిపేర్ అయ్యే వరకు కంట్రోల్ ఓవేరియన్ స్టిమ్యులేషన్ అంటాము. తర్వాత ఆ ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేస్తాము గర్భాశయంలోకి, దాన్ని ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటాం అన్నమాట. సో ఈ ప్రాసెస్లో అసలు ఏంటి జరుగుతుంది, మనం ఏమేమి ఇంజెక్షన్స్ లాంటివి వాడతాము, ఏమేమి ఎక్విప్మెంట్ వాడతాము అనేది నేను డిస్కస్ చేస్తాను. సో ఈ ఎగ్ పెరగడానికి ఇచ్చే ఇంజెక్షన్స్ అనేవి గొనడోట్రోపిన్ ఇంజెక్షన్స్ అంటాము. ఇవి యావరేజ్గా నార్మల్ స్మాల్ ఇంజెక్షన్స్ వాటికంటే చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. ఎందుకు అంటే వీటి ప్రిపరేషన్ టెక్నిక్ అది చాలా స్పెషల్ టెక్నిక్స్ వాడి వీటిని ప్రిపేర్ చేస్తారు. అందుకని అవి ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. అసలు ఇంజెక్షనే ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. రెండవది ఏంటి, ఎగ్ పికప్ ప్రొసీజర్ జరిగేటప్పుడు వాడే నీడిల్ కానీ అవన్నీ కూడా స్పెషల్గా తయారు చేయాలన్నమాట. ఆ ఎగ్ అనేది ఆ నీడిల్లోకి వచ్చేలాగా, అందులో పట్టేలాగా దాన్ని తయారు చేయాల్సి ఉంటుంది. సో అది కూడా చాలా స్పెషల్గా తయారు చేయాల్సి ఉంటుంది అనమాట. ఎగ్ అనేది చాలా స్మాల్ సైజులో ఉంటుంది. 120 మైక్రాన్స్ అంటాం, చాలా తక్కువ సైజులో ఉంటుంది. సో అది డ్యామేజ్ అవ్వకుండా ఎగ్ పికప్ నీడిల్ అనేది తయారు చేస్తారు. సో అది కూడా చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది అనమాట. ఇంకోటి, ఎగ్ పికప్ జరిగిన తర్వాత దాన్ని కలెక్ట్ చేసుకునేటప్పుడు వాడే మీడియా కానీ అవన్నీ చాలా స్పెషల్ టెక్నిక్స్లో, స్పెషల్ పద్ధతుల్లో ప్రిపేర్ చేసేవి అయి ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ చాలా, అండ్ అవి రీయూజబుల్గా ఉండవు. ఒకసారి యూజ్ చేసింది మళ్ళీ యూజ్ చేయలేము. సో దానివల్ల కూడా ఈ కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి, ఐవీఎఫ్ ల్యాబ్ మెయింటెనెన్స్కి నార్మల్గా చాలా ఖర్చు అనేది ఉంటుందన్నమాట. లోపల టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి, లోపల ఇంక్యుబేటర్స్ అనే కొన్ని ఎక్విప్మెంట్ వాడతాము ఐవీఎఫ్ ల్యాబ్లో. వాటిలో ఉన్న గ్యాసెస్ అనేవి మెయింటైన్ చేయడానికి, ఐవీఎఫ్ ల్యాబ్లో ఏమీ ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా ఎసెప్టిక్ టెక్నిక్స్ వాడడానికి చాలా పవర్ సప్లై అనేది చాలా ఖర్చు అనేది అవుతుందన్నమాట. అండ్ ఆ లామినార్ ఎయిర్ ఫ్లోస్ అంటాం, వాళ్ళు ఎక్విప్మెంట్ వాడేవన్నీ కూడా చాలా అసెప్టిక్ ప్రికాషన్స్లో వాళ్ళు దాన్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది ఎంబ్రియాలజిస్ట్. సో ఇవన్నిటికీ చాలా ఎక్స్పెన్సెస్ అనేవి అవుతాయి. సో ఎంబ్రియోని ప్రిజర్వ్ చేయడానికి క్రయో ప్రొటెక్టెంట్స్ అనేవి వాడతాం, ఎంబ్రియో ఫ్రీజింగ్లో వాడేవి. అవి కూడా చాలా స్పెషల్ టెక్నిక్స్తో తయారు చేయాల్సి ఉంటుంది అండ్ చాలా ఖరీదైనవి అయి ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ ఎందుకు ఇలా వాడతాము అంటే, ఈ ప్రతి స్టెప్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు అది ఎంబ్రియో క్వాలిటీని ఎఫెక్ట్ చేస్తుంది. అందుకని ఎవ్రీ స్టెప్లో చాలా జాగ్రత్తలు అనేవి తీసుకుని ఎంబ్రియో అనేది తయారు చేయడంలో ఈ పద్ధతులని వాడతాము. ఇంకొకటి ఏంటి అంటే, ఇప్పుడు ఆర్ఐ విట్నెసింగ్ సిస్టమ్ అని, జిల్ట్రిక్స్ అలార్మింగ్ సిస్టమ్ అని ఇవన్నీ కూడా వాడతాం. అంటే ఆ టెంపరేచర్స్లో ఏమైనా చేంజెస్ వచ్చినప్పుడు మనకి చెప్పే విధంగా కొన్ని టెక్నాలజీ అంతా ఐవీఎఫ్ ల్యాబ్లో వాడతాము. సో ఇవన్నీ మెయింటైన్ చేయడానికి పవర్ సప్లై కానీ, వాటి మెయింటెనెన్స్ కాస్ట్ కానీ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో అందుకని ఐవీఎఫ్ పద్ధతిలో ఖర్చు అనేది కొంచెం నార్మల్ ట్రీట్మెంట్ కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. అండ్ దాంతోపాటు దాని సక్సెస్ రేట్ కూడా నార్మల్ ట్రీట్మెంట్స్ కంటే ఎక్కువగా ఉంటుంది. సో ఇందుకని ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కాస్ట్లీగా ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ.